హాయ్ అండి, మరో మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. బంగాళదుంప ఫ్రై అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. చాలా టేస్టీగా వచ్చింది. ఈరోజైతే బంగాళదుంప ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. నేనే 2-3 రకాలుగా చేస్తూ ఉంటానండి. క్రిస్పీగా చేస్తాను, మెత్తగా చేస్తూ ఉంటాను. తక్కువ బంగాళదుంపలతో కర్రీ వండినప్పుడు క్రిస్పీగా వస్తుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. బంగాళదుంపల్ని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు అయితే వేసానండి. బంగాళదుంప ముక్కల్ని ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం వేసాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేయటం వల్ల మంచి కలర్ వస్తాయండి. ఆ తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత అయితే తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసుకోవాలండి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా పసుపు వేసుకోండి. ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఈ విధంగా క్రిస్పీగా చేస్తే